రాశి కన్యా రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. సప్తమంలో శుక్రరాహులు, ముఖ్యంగా రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. అలాగే రవి శనులతో కలిసి ఉన్నారు. వివాహ సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. డివోర్స్ దాకా వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తోంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పరచుకోవాలి. ఎటువంటి విభేదాలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపైన ఉంటుంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ వీరికి తక్కువగా ఉంటుంది. ఏదైనా చేద్దాం అనుకుంటే కొంచెం నీరసం కావచ్చు, లేదా తర్వాత చేద్దామన్నా అనే ధోరణికి వస్తారు. డాక్టర్ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి చోటు సంపాదించుకుంటారు. వ్యాపారపరంగా ఈ వారం వీరికి బాగుందని చెప్పొచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. ఏదైనా సరే కష్టపడి చదవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఎవరో ఏదో చేశారు లేదా ఎవరో ఏదో చెప్తున్నారు అనే మాటలు కాకుండా మీకు మీరుగా ప్రణాళికంగా సిద్ధం చేసుకుని పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు చదవట్లేదు, మనం తర్వాత చదువుకున్నాంలే, ఎవరు చదవట్లేదు కదా, మనం ఎందుకు చదవాలి అన్న ధోరణికి రాకుండా ఎవరు ఎలా చదువుకున్నా చదువుకోకపోయినా మీకు మీరు టాప్ ర్యాంక్ కాకపోయినా మంచి ఉత్తీర్ణత సాధించాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్న తాపత్రయంతో కష్టపడి చదవండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇటు కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మీ తల్లిగారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. ఆవిడ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఇటు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అధిక ధనం సూచిస్తోంది. రావాల్సిన డబ్బు సకాలంలో మీకు ఈ వారం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. అయితే వాటిని మీ తెలివితేటలతోటి చాకచక్యంతో వాటిని పరిష్కరిస్తారు. ఎవరిని నొప్పించకుండా నలుగురితో పాటు మనం వెళ్ళాలి, నలుగురితో పాటు మనం ఉండాలి అని వెళ్ళి చిన్న చిన్న ఇబ్బందుల్ని పరిష్కరిస్తారు. అది మీ భవిష్యత్తుకి ఎంతగానో మేలు చేకూరుతుంది. ఇటు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, ఇటు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పదవులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా సరే భూమి కొనుగోలు చేయాలి, ఫ్లాట్ కొనుక్కోవాలి అనే మీ చిరకాల కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కాలం ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, లేదా 11 సార్లు సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానం చేయడం చెప్పదగిన విషయం. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సానుకూల పడతాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు రెడ్. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ రూపు కానీ ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.